హలో గైస్, మొత్తానికి ఫైనల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఆ వీడియో అంటే, సో అంటే మనం చాలామంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారు అంటే వెళ్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఏమేమి ప్లేస్లు ఉన్నాయి, ఏంటి ట్రైన్కి ఎట్లా వెళ్ళాలి, ఏంటి ప్రయాగరాజ్ ఎట్లా రావాలి, ఇవన్నీ అందరికీ తెలుసు. సో దాన్ని వీడియో చేస్తున్నారు, పెట్టేస్తున్నారు. 1,00,000 మంది ఉన్న వాళ్ళకి 20-30 వేలు వ్యూస్ అట్లా వస్తున్నాయి. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, అసలు ఎగ్జాక్ట్గా ప్రయాగరాజ్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఏమేమి సెక్టర్లు ఉన్నాయి, అండ్ దిగిన వాళ్ళు అసలు ఎక్కడ దిగుతారు, అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు. సో ఈ థింగ్స్ గురించి ప్రాపర్గా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను ఆల్మోస్ట్ 10 డేస్ ఉన్నాను అక్కడ, 9+10 డేస్ ఉన్నాను. సో ఈ 10 డేస్లో నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను, అండ్ 1 డే వచ్చిన వాళ్ళు ఎలాగ వెళ్ళాలి, 2 డేస్ వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, అసలు ఎక్కడ దిగితే ఈజీ, కార్లో వస్తే ఎట్లా రావాలి, బస్సులో వస్తే ఏంటి, ఫ్లైట్లో వస్తే ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా నేను ఒక మ్యాప్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, అండ్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు స్టెప్ టు స్టెప్ అర్థమవుతుంది క్లియర్గా. సో ఈ ఒక్క వీడియో చూసారనుకోండి, ఎవరు వచ్చినా సరే మీరు హ్యాపీగా జస్ట్ ప్రయాగ్రాజ్ ఒక రూట్ మ్యాప్ అంటాం కదా, ఆ రూట్ మ్యాప్ మీ మైండ్లో ఉండిపోతుంది అనమాట. సో అదన్నీ మీరు ఈ వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు ఇది మాకు ఇక్కడ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నప్పుడు జస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, బట్ అది కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషనే చెప్తాను. నేను ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పను ఈ వీడియోలో. సో ఇది కొంచెం లెందీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో చివరి దాకా అయితే చూడండి. సో ఫైనల్లీ అంటే చిన్న సెటప్ చేద్దామని చెప్పేసి కొంచెం విజువల్గా చూపిద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ మన ముందు మీరు ఇది ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ప్రయాగ్రాజ్. సో ప్రయాగ్రాజ్ మ్యాప్ అనమాట ఇది. సో ఇది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తా అంటే ఇది. సో ఈ ఇమేజ్ నేను మీకు మళ్ళీ కింద అటాచ్మెంట్ కానీ ఏదో ద్వారా ఇది అటాచ్ చేస్తా, లేదు అంటే ఈ వీడియోలో మధ్యలో మళ్ళీ పాస్ చేస్తాను దీన్ని. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది మొత్తం కుంభమేళా సెక్టర్స్ అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, 1 2 3 4 6 7 8 11 నుంచి 22, ఇక్కడ 23 24 అండ్ 25 అంటే యువతలకు ఉంటుంది. సో ఇవి మొత్తం 25 సెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి. సో ఇందులో అసలు చాలామందికి అర్థం కాదు ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఉంది చూసారా, ఎల్లో కలర్, ఈ కలర్ అనుకోండి, ఈ కలర్, ఈ నెంబర్ 3 ఉంది కదా, ఇది సంఘం. సో సంఘం అంటే ఎవరైతే ఎగ్జాంపుల్ నాగసాధువులు స్నానం చేయడానికి వస్తారో వాళ్ళు వచ్చే పాయింట్ ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా చూపిస్తాను మీకు అది కూడా. సో ఇక్కడ ఉంది చూడండి ఇప్పుడు, ప్రయాగరాజ్ సంఘం, ఓకేనా. ఈ పాయింట్ అది నేను ఇక్కడ ఇక్కడ చూపించిన ఈ నెంబర్ 3 అనేది మ్యాప్ చూడండి. ఇదేమో గంగా నది, ఇదేమో యమునా నది. ఈ యమునా నది పైన బ్రిడ్జ్ ఉంటుంది. ఈ యమునా బ్రిడ్జ్ దాటి యువతలకు ఎవరైతే వస్తారో అరియల్ ఘాట్ ఇది. సో ఎవరైతే ఇటువైపు వస్తారో దీన్నే నైనీ జంక్షన్ అంటారు. నైనీకి వచ్చినా కూడా పీసీఓఏ, పి పిఓసిఏ, పీసీఓఏ. సో ఇవి రెండు కూడా రైల్వే స్టేషన్స్ ఈ సైడే ఉంటాయి ఇక్కడ. సో నైనీ అన్న, ఓకేనా, పీసీఓఏ. సో ఇక్కడ ఇక్కడ అంటే సింపుల్గా మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ మ్యాప్ ఉంది కదా, మొత్తం ఈ మ్యాప్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇది పెరేడ్ గ్రౌండ్స్, ఓకే. నేను ఇలాగో చెప్తా అలాగో చెప్తా, ఆ ఫోటోను చూపిస్తా, ఇది చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది పెరేడ్ గ్రౌండ్ సైడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే అరియల్ సైడ్, ఇక్కడ ఉంది చూడండి, అరియల్, ఓకేనా. ఇదేంటి అంటే జూషి, ఈ సైడ్. సో ఎవరైతే ఎగ్జాంపుల్ కాశీ వెళ్ళి, అంటే ఐ మీన్ కాశీ అయోధ్య వెళ్ళి వాళ్ళు వస్తారో వాళ్ళు ఈ రూట్లో వస్తారు, ఈ జూషి నుంచి వస్తారనమాట. సో వాళ్ళు వచ్చే సెక్టర్లు ఈ సైడ్, అంటే ఇది 1920 సైడ్ ఉండే సెక్టర్లు. సో అది ఇది. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, 11 12 24 40 ఇవన్నీ కూడా ఏంటంటే గంగా నదికి, ఇక్కడ గంగా నది ఉంది కదా, ఈ గంగా నదికి ఆపోజిట్ సైడ్ ఉండే సెక్టర్లు. సో ఇవన్నీ కూడా ఏంటంటే 11 12 13 ఇవన్నీ ఈ సైడ్ వస్తాయి. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1920 ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా అఖాడాలు ఉండే ప్లేస్లు. అఖాడాస్ అంటే నాగసాధువులు ఉండే ప్లేస్ 1920.
సో ఎవరైనా నేను మా నాగసాధువులను చూడాలి అనుకుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 1920. ఈ 1920 ఏ సైడ్ వస్తుంది? ఇక్కడ ఉంది చూడండి, జూషి. ఓకేనా? సో దీన్ని మీకు మ్యాప్లో చూపిస్తా. ఇక్కడ ఉంది చూడండి జూషి, ఇది ఈ సైడు. సో 1920లు మీకు ఇక్కడ ఉంటాయి, ఈ ఏరియాలో ఉంటాయి అన్నమాట. ఇవి ఈ సెక్టర్స్ అన్నీ కూడా. అండ్ ఎవరైతే మన ఆంధ్ర సైడ్ నుంచి వస్తారో, ఐ మీన్ హైదరాబాదు ఈ ఏరియాల నుంచి వస్తారో చూడండి, ఇది పెరడ్ గ్రౌండ్ కదా ఇక్కడ. ఇదిగోండి, ఇటు నుంచి వస్తాం మనందరూ కూడా. ఎగ్జాంపుల్ మనం పెరడ్ గ్రౌండ్ వెళ్ళాలి అనుకోండి, ఇటు నుంచి వస్తాము. ఇట్లా వచ్చేసరికి ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటు వెళ్తాము. ఇటు వెళ్తే పెరడ్ గ్రౌండ్స్. లేదండి మేము అవన్నీ తిరగము, జస్ట్ స్నానం చేసేసి వెళ్ళిపోతాం, మాతో పెద్దవాళ్ళు ఉన్నారు, ఓన్ వెహికల్ ఉంది అని అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డైరెక్ట్గా ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు అరేల్ ఘాట్ అని కొట్టాలి. చూడండి ఇక్కడ సెక్టర్ నెంబర్ అరేల్ ఘాట్. అరేల్ ఘాట్ అని కొడితే ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి వస్తారు. సో ఇది అరేల్ ఘాట్ సైడ్ వస్తారు. అండ్ ఇక్కడ చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటి అంటే అసలు స్నానం ఎక్కడ చేయాలి ఫస్ట్. ఓకేనా? సో నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే సంగం ఘాట్ అని కొట్టేసి వెళ్ళి సంగం ఘాట్లో స్నానం చేస్తారు. ఇది ఇది సంగం ఘాట్. సో ఇక్కడ చేయొచ్చా చేయకూడదు అంటే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చేయొచ్చు, ఎందుకంటే నాగసాధువులు వచ్చే ప్లేస్ ఇదే. సో ఇటు నుంచి యమునా రివర్ వస్తుంది, ఇటు నుంచి గంగా రివర్ వస్తుంది. సో ఇక్కడ ఎక్కడైతే స్నానం చేస్తారో ఈ ప్లేస్ ఇక్కడ మీకు కలిసిపోయింది, బట్ యాక్చువల్గా అయితే విడిగా ఉంటుంది, కలవది చేస్తాయి. సో ఇక్కడ స్నానం చేస్తారు. సో మీరు ఇక్కడికి వచ్చి స్నానం చేశారు అనుకోండి, ఈక్వల్ టు మీరు కూడా త్రివేణిలో స్నానం చేసినట్లే, ఎవరో పెరడ్ గ్రౌండ్ సైడ్ వచ్చిన వాళ్ళు. లేదు మాకు ఇంకా యాక్యురేట్గా త్రివేణిలో స్నానం చేయాలి అని అనుకున్నారు అనుకోండి, అరేల్ ఘాట్ సైడ్ ఇక్కడ ఉంది చూడండి, అరేల్ ఘాట్. ఈ అరేల్ ఘాట్ సైడ్ వచ్చారనుకోండి, సో ఇట్లా వస్తారు. ఇది ఇక్కడ సెక్టర్ 23 నుంచి 24, 25. మీరు దీని పార్కింగ్ కూడా వచ్చేసరికి ఇక్కడ శివాలయ పార్కింగ్ ఉంది చూడండి ఇక్కడ. సో ఈ శివాలయ పార్కింగ్కి దగ్గరే ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట, పార్కింగ్ లాట్ ఉంటుంది. సో ఇక్కడ దాకా అయితే కంపల్సరీగా మీ వెహికల్స్ వస్తాయి. అండ్ నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే బెటర్ డే టైంలో కాకుండా నైట్ టైం రావడానికి ట్రై చేయండి. అప్పుడు మీ ఓన్ వెహికల్ మీరు ఇక్కడ దాకా వచ్చేయచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దున్నుంచి పోలీసులు చూసి చూసి ఉంటారు కదా, కొంచెం చిన్న అలసట్లో ఉంటారు. సో వెహికల్స్ని పంపించేస్తారు, ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి, వెళ్ళిపోయే వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అని. సో ఇక్కడ దాకా మీరు వచ్చారనుకోండి, ఇక్కడ దాకా మీ వెహికల్ పెట్టేసుకుంటే ఇక్కడే శివాలయ పార్క్ ఉంటుంది. ఈ శివాలయ పార్క్ నేను ఒక వీడియో కూడా రీసెంట్గా పెట్టాను. మీరు ఈ శివాలయ పార్క్ విజిట్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఇది అరేల్ ఘాట్. ఓకేనా? ఈ అరేల్ ఘాట్కి వచ్చినాక మీకు ఇక్కడే బోట్లు దొరుకుతాయి. సో ఇక్కడ ఈ కొంచెం నడిచారనుకోండి, ఇక్కడ మీకు బోట్లు దొరుకుతాయి. బోట్లో ఏం చేస్తారంటే జస్ట్ ఈ కొంచెం దూరం ఇట్లా తీసుకెళ్తాడు. సో ఇక్కడ నుంచి బోట్లో మీరు త్రివేణి ఘాట్కి వెళ్ళొచ్చు అనమాట. త్రివేణి సంగమం పాయింట్ ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటుంది. మొత్తం 2 గంటల్లో వెళ్ళి స్నానం చేసి తిరిగి రావచ్చు. ఇన్ కేస్ మీరు వచ్చిన రోజు కనుక బోట్ ఫెసిలిటీ లేదు, మరి ఏం చేయాలి? ఓకేనా? ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడవండి. నడిస్తే ఇక్కడ త్రివేణి ఘాట్ అని ఉంది చూడండి. సో అది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ పడవలన్నీ ఆగుంటాయి మామూలుగా అయితే. సో మీరు వచ్చి ఇప్పుడు నేను బోట్ ఎక్కడానికి 3 సార్లు ట్రై చేస్తే నాకు ఒక రోజు దొరికింది. సో అంటే ఒకరోజు వీఐపీలు వస్తున్నారని బంద్ ఉంటుంది, ఒకరోజు ఇంకొకటి అని బంద్ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు మీకు బోట్లు దొరకవు కదా. సో అట్లాంటప్పుడు మరి అందరూ త్రివేణి సంగమంకి వెళ్ళలేరు, వచ్చేది ఒకరోజే. సో ఆ టైంలో ఏం చేయాలి? అందుకని ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడిచారనుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా వీఐపీ ఘాట్ ఉంటుంది దీని పక్కన. సో ఇదే త్రివేణి ఘాట్. సో మీరు ఇక్కడికి వచ్చేసారనుకోండి, ఇక్కడికి వస్తే ఇక్కడ దాకా రావచ్చు మీరు నడుచుకుంటూ. ఇక్కడ మీరు స్నానం చేసేస్తారు. వన్స్ ఇక్కడ మీరు స్నానం చేశారనుకోండి ఈ త్రివేణి ఘాట్ దగ్గర, సో ఈ ఈ వాటర్ ఎట్లా వస్తాయో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వాటర్ వస్తున్నాయి కదా, ఇది యమునా వాటర్, ఇది గంగా వాటర్. ఈడ కలిసిపోదు, విడిగా ఉంటుందన్నమాట. అంటే వాటర్ వస్తాయి, ఇటు మూమెంట్ ఉంటుంది. సో నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు. సో ఇట్లా వచ్చిన వాటరు ఇదంతా ఇక్కడే కలిసిపోతుంది. ఈ వాటర్ కలిసి ఇట్లాగే మూవ్ అవుతుంది. ఇటు వెళ్ళడానికి క్లోజ్ ఉంటుందన్నమాట, పెద్దగా వాటర్ మూవ్ అవ్వదు వాటరు. సో ఇట్లాగే వస్తుంది వాటర్. ఇట్లా వచ్చి ఈ ఘాటే త్రివేణి ఘాటు. సో బోట్లో వెళ్తేనేమో ఇక్కడికి వెళ్తారు, బోట్లో వెళ్ళకపోతే ఇక్కడ స్నానం చేస్తారు. సో ఆటోమేటిక్గా మీకు త్రివేణి ఘాట్లో స్నానం చేసిన పుణ్యమే దక్కుతుంది అనమాట. సో వన్స్ ఇక్కడ త్రివేణి ఘాట్లో స్నానం అయిపోయిన తర్వాత, సో ఈ సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే మన ఆంధ్ర సైడ్ నుంచి ఎవరైతే వస్తారో వీళ్ళందరికీ కూడా త్రివేణి ఘాట్ వెళ్ళడానికి ఈజీ యాక్సెస్.
సో, ఈజీగా వెళ్ళిపోవచ్చు. వన్స్ ఇక్కడికెళ్లారు. త్రివేణి ఘాట్‌లో స్నానం అయిపోయింది. ఓకేనా? లేదు మేము ఈ సైడ్ రాలేకపోయామండి. పెరేడ్ గ్రౌండ్ సైడ్ వచ్చాము. ఓకేనా? పెరేడ్ గ్రౌండ్ సైడ్ వస్తే ఇట్లొస్తారనమాట. సో, ఇక్కడ సో, ఇది పెరేడ్ గ్రౌండ్ సైడ్. సో, ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ సైడ్ అంటే మీకు ఆల్మోస్ట్ నడవాల్సొస్తది కొంచెం. ఇప్పుడు ఇది ఉంది చూడండి. ఇక్కడ దాకా మీకు వెహికల్స్ వస్తాయి. ఇది పెరేడ్ గ్రౌండు. సో, ఇక్కడ దాకా మీకు వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ దాకా మీకు వెహికల్స్ వస్తాయి. సో, ఇక్కడి నుంచి మీరు ఇదంతా వాక్ చేయాలి. ఇదిగోండి ఈ రూట్ ఉంది కదా! సేమ్ ఇలాగే తిప్పుతాడు ఈ రూట్‌లో. సో, ఇక్కడ ఇక్కడ మీరు వెహికల్ పార్క్ చేస్తే ఇక్కడి నుంచి ఇదంతా ఇట్లా నడుచుకుంటూ సో, ఇక్కడ మధ్యలో బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్‌కెళ్ళొచ్చు. అండ్ ఇక్కడి నుంచి మీకు అలోపిదేవి అలోపిదేవి మాత ఇదిగోండి. అలోపి మాత టెంపుల్ ఉంటుంది. అండ్ ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీరు ఇట్లా చిన్నగా నడుచుకుంటూ రావచ్చు. ఇది 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ 3 కిలోమీటర్లు మీకసల నడిచినట్లు అనిపించదు. ఎందుకంటే చాలా సరదాగా ఉంటుంది. జనాలందరూ వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు టైమ్ పాస్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ బడే హనుమాన్ మందిర్ ఉంటుంది. ఇది చూసుకొని మీరు సంగం ఘాట్‌కెళ్ళిపోతారు. సో, సంగం ఘాట్‌లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేయకండి. ఈ ఎండ్‌కెళ్ళి చేయండి. చాలామంది ఇక్కడే చేసేస్తున్నారు. సో, ఇక్కడ చేస్తే ఇదేమవుతుంది అంటే సంగం ఘాటే ఇక్కడ చేస్తే మీకేమవుతుంది అంటే ఇది సంగం ఘాటే. బట్ ఇక్కడ మీకు ఎక్కువ యమునా వాటరే కలుస్తది. గంగా వాటర్ కలవదనమాట. సో, ఇక్కడ కంటే ఇక్కడ చేయండి. ఎండ్‌కెళ్ళిపోండి. సో, మీరు ఎంత మటుకైతే మాక్సిమం ఎండ్‌కెళ్ళగలుగుతారో అక్కడి దాకా. మీకు ఇక్కడి నుంచి బోట్‌లు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, మీరు ఇక్కడి దాకా ఎళ్ళండి. వన్స్ ఇక్కడి దాకా రీచ్ అయిపోయారనుకోండి, ఇంక ఇది మీకు ఆహ్, త్రివేణి సంగమం వాటర్ అనమాట. సో, అది ఈ సైడ్ మన పెరేడ్ గ్రౌండ్ సైడ్ వచ్చిన వాళ్ళు. సో, పెరేడ్ గ్రౌండ్ ఏంటి అంటే ఈ ఈ ఈ రూట్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే ఎవరికి అడ్వాంటేజు? ఎగ్జాంపుల్ మీరు ప్రయాగ్‌రాజ్‌లో దిగారు. ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ ఇక్కడుంటుంది. సో, రాంబాగ్ ఇది. సో, అట్లాగే ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ ఈ సైడే ఉంటుంది. సో, వీళ్ళందరూ గూడా ఏంటి అంటే సివిల్ లైన్స్ అని జెప్పేసి ఇదిగోండి. ఇది బస్ స్టాపు మీకు ప్రయాగ్‌రాజ్ రావడానికి. సో, ఇక్కడ దాకొచ్చిన బస్సుల్ని మీరు నడుచుకుంటూ ఇట్లాగే వస్తారు బేసికల్‌గా. ఏమీ లేవు. మీకు ఏ ఆప్షన్ లేదు అనుకోండి. సో, మీరు ఈ రూట్‌లోని ఇట్లా నడుచుకుంటూ వస్తారు. సో, ఇట్లా వచ్చినప్పుడు మీకు పెరేడ్ గ్రౌండే డైరెక్ట్ స్టాప్ అయిపోతది. సో, పెరేడ్ గ్రౌండ్ దగ్గరలో మీరేమన్నా స్టే దొరికిందనుకోండి, పెరేడ్ గ్రౌండ్ దగ్గరుంటే మీరు సంగంకెళ్ళండి. లేదండి మాకు ఆల్రెడీ స్టే ఆప్షన్స్ ఉన్నాయి. సో, మేము డైరెక్ట్‌గా అరేల్ ఘాట్ సైడ్ ఎళ్ళిపోతా అన్నారు. సొంత వెహికల్ ఉంది అనుకోండి. డైరెక్ట్‌గా ఈ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఎళ్ళొచ్చు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు క్రాస్ చేస్తారు అంటే, మన కాశీ నుంచి వచ్చేవాళ్ళు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తారు. ఓకేనా? లేదు నాకిట్లా అవసరం లేదండి. మన ఆంధ్ర నుంచి వస్తున్నాము అంటే, మీరు డైరెక్ట్‌గా ఈ రూట్‌లో నుంచి వస్తారు. అరేల్ ఘాట్‌కెళ్ళిపోండి. ఇక్కడ స్నానం చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో, మీకు ఇక్కడ దాకా నాకు తెలిసి క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ఇంకొకసారి దీన్ని నేను మళ్ళా మ్యాప్‌లో ఇది గూగుల్ మ్యాప్స్. ఇది కాకుండా నేను ఆ ఫోటోలో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, ఇది చూడండి. ఇది చాలా క్లియర్‌గా ఉంటుంది ఇమేజు. సో, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇది నేను చెప్పిన పెరేడ్ గ్రౌండ్ సైడ్. ఈ సైడ్. సో, ఇక్కడ నుంచి నడుచుకుంటూ 3కెళ్ళిపోతారు. సో, ఓకేనా? సో, 3కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీరెక్కడ స్నానం చేయాలి అంటే ఎగ్జాక్ట్‌గా ఈ 3 ఉంది గదా! ఇక్కడ. గదా! సో, నేను ఆ 3 పార్ట్స్‌ని ఇప్పుడు ఇంకొంచెం ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇంత గూగుల్ మ్యాప్స్‌లో చెప్పా. ఇది అఫీషియల్ మ్యాప్ అనమాట. కుంభమేళా మ్యాప్. సో, నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇందులో ఏంటి అంటే ఇది పెరేడ్ గ్రౌండ్ సైడ్. ఓకేనా? అంటే ఎవరైతే ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ నుంచి గాని అట్లా వస్తారో ఇట్లా వస్తారనమాట. ఓకే. ఇది కాదు అంటే ఇది జ్యూసీ. ఇక్కడ ఉంది చూడండి ఇది. సో, ఇది జ్యూసీ సైడు. జ్యూసీ సైడ్ ఎవరొస్తారు అంటే, మన వారణాసి ఇవన్నీ తిరిగేసి అయోధ్య ఇవన్నీ తిరిగి రోడ్డొచ్చే వాళ్ళందరూ ఈ సైడొస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి అరేల్ ఘాట్ సైడు. సో, ఇది మన సైడ్ వచ్చేవాళ్ళు ఇట్లా వస్తారనమాట. ఎగ్జాంపుల్ అరేల్ ఘాట్ సైడు. కొంచెం మ్యాప్ చిన్నది చేసి చూపిస్తా. సో, ఇది. సో, ఇది మన సైడ్ వచ్చినోళ్ళు ఈ అరేల్ ఘాట్ సైడ్ వస్తారు. అంటే ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ అవుతారు. ఓకేనా? సో, సింపుల్‌గా నేను 1 డే కోసం వస్తున్నా అండి. నాకు ఎక్కువ టైం లేదు. సో, నేను జస్ట్ ఇది చూసేసి ఎళ్ళిపోదాం అనుకున్నా. స్నానం చేసేసి ఎళ్ళిపోదా అనుకుంటే ఈ సైడ్ రండి.
డైరెక్ట్గా 24 దగ్గరికి వెళ్ళండి. ఐ మీన్ 23 ఇక్కడెక్కడ మీకు పార్కింగ్ దొరుకుతుంది అక్కడ పార్క్ చేసుకొని నడవగలిగితే ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. సరదాగా నడిచి రండి. లేదు అనుకోండి ఈ సైడ్ రష్ తక్కువ కంపారిటివ్లీ. ఇక్కడ 180 మంది వస్తే ఇక్కడికి 20 మంది వస్తారు. ఓకేనా? లేదంటే ఇక్కడ ఒక 5గురు వస్తారు, ఇక్కడ 15 మంది వస్తారు. సో మ్యాక్సిమం క్రౌడ్ అంతా ఈ ఏరియాలోనే ఉంటారు. ఇటు చాలా తక్కువ క్రౌడ్ ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన సైడ్ నుంచి వస్తారో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతారు. అరేల్ ఘాట్ అనగానే ఇక్కడ దింపుతాడు, లేదంటే ఇక్కడ ఆపుతాడు అనమాట. ఇక్కడ నుంచి మీరు సరదాగా నడుచుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ స్నానం చేయండి. బోట్ లేకపోతే ఈ ఏరియాలో మీరు స్నానం చేయొచ్చు. ఇక్కడ స్నానం చేయండి అంటే ఈ ఏరియాలో మళ్ళీ చూపిస్తా. ఈ ఏరియాలో ఓకే, ఈ ఏరియాలో ఇక్కడ స్నానం చేసేయచ్చు. ఇన్ కేస్ బోట్ దొరికింది అనుకోండి, ఈ ఏరియాలో బోట్ ఉంటుంది. సో ఇక్కడ బోట్ తీసుకొని వాడు ఇట్లా తీసుకెళ్ళి ఇక్కడ మీకు ఈ మధ్యలో సెంటర్ ఒక ఒడ్డు ఉంటుంది, ఇంత చూపించాను కదా. సో ఇది ఇక్కడ బోట్ తీసుకెళ్తాడు. సో ఇక్కడ బోట్లో తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఇక్కడ ఆపుతాడు. మీరు ఇక్కడ స్నానం చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మన సైడ్ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోండి, ఇక్కడికి వెళ్ళండి, స్నానం చేయండి, అయిపోయింది. అండ్ ఈ సైడ్ అంటే సింపుల్గా 1 by 1 వస్తా. సో ఇక్కడ అయిపోయింది, ఇది స్నానం చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకేనా? నెక్స్ట్ ఇంకా మహా అయితే మీకు టైం ఉంది అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ బడే హనుమాన్ టెంపుల్, తర్వాత అలోపి శక్తిపీఠం. దీనికి ఎలా వెళ్తారు అండ్ జనరల్గా అందరూ వెళ్ళేది కూడా ఏంటి అంటే ఈ 1920 ఏంటి మన అఖాడాలు ఉంటాయి, అంటే నాగసాధువులు ఉండే ఏరియా. సో ఇక్కడికి ఎట్లా వెళ్ళాలో నేను చెప్తా. సో మనం కవర్ చేయాల్సింది ఇక్కడ ఇదొకటి. సో వీటిని ఎలా కవర్ చేయాలో చెప్తాను ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ దిగాం కదా మనం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం త్రివేణి ఘాట్ దగ్గర. డైరెక్ట్గా మనం స్నానం చేయడానికి వచ్చి ఇక్కడ స్నానం చేస్తాం. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు జస్ట్ ఈ మెయిన్ రోడ్డుకి రాగానే మీరు వెళ్ళి చూడాల్సింది ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ బడే హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ బైక్ తీసుకోండి. ఓకే, ఇక్కడ బైక్ తీసుకోండి. 100 రూపీస్కి దొరికేస్తున్నాయి ఇప్పుడు. సో అది మళ్ళీ రోజుని బట్టి కొంతమంది నన్ను తిడుతున్నారు కూడా, ఏమనంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుందని. అది జనాలను బట్టి ఉంటుంది, రోజు ఒకేలాగా ఉండదు కదా. సో ఇక్కడ బైక్ తీసుకోండి. వాడు ఏం చేస్తాడు అంటే మీరు డైరెక్ట్గా అలోపి శక్తిపీఠం వెళ్ళాలి అని చెప్పండి. సో ఇక్కడ బైక్ తీసుకుంటే వాడు ఈ రూట్లో ఇట్లా ఉంది కదా. సో ఈ రూట్లో ఇక్కడ నుంచి ఇట్లా తీసుకెళ్తాడు అనమాట. వన్స్ ఈ రూట్లో ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జ్ మీద నుంచి, అండ్ మళ్ళీ చెప్తున్నా ఈ బ్రిడ్జ్ ఇంపార్టెంట్ డేస్లో క్లోజ్ చేస్తారు, అయినా వాడు తిప్పి తీసుకెళ్తారు, అంతేగాని వదిలేయరు. సో ఇదంతా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది, 6-7 కిలోమీటర్స్. సో ఇదంతా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి బ్రిడ్జ్ క్రాస్ చేసి ఓకే ఈ ముందుకు వెళ్తాడు. సో ఈ ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇదిగో చూడండి పెరేడ్ గ్రౌండ్స్ అంటే జనరల్గా ఇక్కడ ఆపుతారనమాట. ఇది పెరేడ్ గ్రౌండ్స్. సో ఈ ఏరియాలో ఆపేస్తాడు. సో ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళకుండా డైరెక్ట్గా అలోపి దేవి టెంపుల్కి వెళ్ళండి, లేదంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడి నుంచి ఈ పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర నుంచి అలోపి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ 1 కిలోమీటర్ మీరు సరదాగా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి, శక్తిపీఠం అది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా బడే హనుమాన్ మందిర్ అని చెప్పేసి గూగుల్లో మ్యాప్స్ పెట్టుకోండి. ఇది నేను నడవగలిగిన వాళ్ళకి చెప్తున్నాను. సో ఇక్కడ మ్యాప్ పెట్టుకుంటే మీరు ఇట్లా తీసుకొస్తాడు వాడు, ఈ రూట్లో వస్తుంది. సో ఇట్లా వచ్చేసి ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ దగ్గరకు వస్తారు. ఓకేనా? సో ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. వన్స్ ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ఈ ప్యాంటూన్ బ్రిడ్జెస్ ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి, క్యాంపింగ్ సైడ్ ప్యాంటూన్ బ్రిడ్జెస్. ఇవి క్రాస్ చేయాలి. వన్స్ ఇది క్రాస్ చేస్తే సో ఇక్కడ సెక్టర్ 20 ఉంది చూడండి ఇది. సో ఇక్కడ అఖాడాలు ఉంటాయి. సో దీన్ని నేను మీకు మ్యాప్లో ఇందులో చూపిస్తాను. సో మనం బడే హనుమాన్ ఇక్కడ విజిట్ చేస్తాము. సో ఇక్కడ మధ్యలో ఒక చిన్న ప్యాంటూన్ బ్రిడ్జెస్ ఉంటాయి. సో మీకు అర్థమైపోతుంది, మీరు మ్యాప్ కొట్టినా అర్థమైపోతుంది. నేను 1920 ఎలా వెళ్ళాలని ఎవరు అడిగినా కూడా చెప్తారనమాట. సో ఇది క్రాస్ చేసి ఇటు వెళ్ళిపోగానే అక్కడ అన్ని పెద్ద పెద్ద అఖాడాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు అన్నీ ఉంటాయి. సో అన్నిటిని ఒక 2-3 గంటలు తిరిగి ఎక్స్ప్లోర్ చేయండి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో ఎవరైతే 23కి వస్తారో త్రివేణి ఘాట్లో స్నానం చేస్తారు. అది అయిపోయిన తర్వాత బైక్ తీసుకుంటారు. సో ఇక్కడ స్నానం చేస్తారు, బైక్ తీసుకుంటారు, ఇట్లా డైరెక్ట్గా బైక్ మీద ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఓకే అలోపి దేవి టెంపుల్కి వెళ్తారు. ఇక్కడ నుంచి బడే హనుమాన్కి వెళ్ళాలి అంటే నడిచే వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఇట్లా ఇది నడుచుకుంటే ఇక్కడికి వస్తారు. వన్స్ బడే హనుమాన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు
ఇక్కడ నుంచి ఇది క్రాస్ చేసి 1920కి వెళ్తారు, అయిపోయింది ఇంకా. సో మీ కుంభమేళ యాత్ర అయిపోయింది. ఇంకేదైనా మీరు లోకల్గా ఉన్న ఎక్స్ప్లోర్ చేద్దామంటే చేయండి. లేదండి జస్ట్ నేను స్నానం చేస్తా అంటే త్రివేణి ఘాట్లో స్నానం చేయండి, వెళ్ళిపోండి. ఇది కూడా కాదు, సో ఇన్ కేస్ మేము నడవలేము, వాళ్ళకేంటి ఆప్షన్? నడవలేము కానీ మేము ఈ 1920 అఖాడాలకు వెళ్ళాలి, ఎలా వెళ్తాము? ఓకేనా. సో ఇక్కడ మీరు ఎక్కడ దిగినా సరే డైరెక్ట్గా అఖాడాస్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే జీటీ రోడ్ అంటారు. ఇక్కడ ఉంది చూడండి, జీటీ ట్రంక్ రోడ్. ఈ రోడ్ ఏంటి అంటే యమునా నదిని క్రాస్ చేస్తుంది ఈ రోడ్డు. సో మీరు ఏ బైక్ తీసుకున్నా, ఏ ఆప్షన్ తీసుకున్నా సరే వాడు ఈ నది క్రాస్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఈ ఏరియాలో డ్రాప్ చేస్తాడు. ఓకేనా. కొంతమంది బైక్లు అయితే డైరెక్ట్గా సంగం దాకా కూడా తీసుకొస్తారు ఇటు నుంచి, బట్ మోస్ట్లీ కేసులో మిమ్మల్ని ఎక్కడో డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మీరు ఒక 1 కిలోమీటర్ నడిస్తే డైరెక్ట్గా అఖాడాలకు వెళ్ళిపోతారు. సో మీరు ఏ సైడ్ నుంచి ఏ సైడ్కైనా సరే కవర్ చేయాలి అంటే మీకు అక్కడ బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో బైక్ ఫెసిలిటీ లేదు అని కాదు, బట్ ఏంటి అంటే ఇంకా ఒక నలుగురు వచ్చారు అనుకోండి, 2 బైకులు మాట్లాడుకొని మనిషికి 100, 200, 300 సిచ్యువేషన్ బట్టి డబ్బులు ఇచ్చేసి ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇది రూట్ మ్యాపు. అండ్ ఇంకొకటి రైల్వే స్టేషన్స్. ఓకేనా. సో ఇక్కడ ప్రయాగ్రాజ్ సంగం ఉంది చూసారు కదా, సో ఇదొక రైల్వే స్టేషను. నెక్స్ట్ మీకు దీన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఈ 1920 జూసీ సైడ్ రావాలనుకోండి, సో జూసీ రైల్వే స్టేషన్ సపరేట్ ఉంటుంది, అటు వస్తారు. లేదు మన సైడు ఎగ్జాంపుల్ 23, 24 రావాలి అనుకోండి, మీకు ఇక్కడ రావడానికి మీకు ఏ రైల్వే స్టేషన్ ఉంటుందంటే PCOI కానీ ఆర్ నైనీ జంక్షన్ కానీ, ఇవి రెండు ఇక్కడికి వస్తాయి. లేదు ప్రయాగ్రాజ్ కానీ, ప్రయాగ్రాజ్ సంగం కానీ, రాంబాగ్ స్టేషన్ కానీ పెరడ్ గ్రౌండ్ సైడ్ వస్తాయి ట్రైన్కి వచ్చే వాళ్ళకి. లేదు ఇది కూడా కాదు, సో నేను ఇంకా బస్కి వద్దాం అనుకుంటే సివిల్ లైన్స్. సో ఇక్కడ సివిల్ లైన్స్ బస్ స్టాప్ ఉంటుంది, సివిల్ లైన్స్ దాకా తీసుకొస్తాడు వాడు. సో ఇక్కడ కొంచెం అవతలకు ఉంటుంది, ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. సో బస్సు ఏంటి అంటే ఇక జనాలను బట్టి వాడు ఎక్కడ దాకా తీసుకొస్తాడో మనం చెప్పలేము అనమాట. ఓకే. లేదు మేము ఫ్లైట్కి వస్తా అన్నారు అనుకోండి, సింపుల్ ఇక ఫ్లైట్ డైరెక్ట్గా ప్రయాగ్రాజ్కి వస్తే ప్రయాగ్రాజ్ నుంచి సేమ్ ఇక నేను చెప్పిన అదే బైక్ ఆప్షన్స్. లేదు నేను అయోధ్యలో దిగుతా అన్నారు అనుకోండి, అగైన్ సేమ్ అనమాట. సో అయోధ్యలో దిగితే మీరు ఈ సైడ్ వస్తారు, మళ్ళీ జూసీ సైడ్ వస్తారు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు పెరడ్ గ్రౌండ్ సైడ్ అయినా రావచ్చు, ఇటైనా రావచ్చు. బోట్లు ఓన్లీ అరేల్ ఘాట్ సైడ్ నుంచి మాత్రమే ఉంటాయి ఇక్కడ నుంచి. ఓకేనా. సో 23, 24 సైడ్ నుంచి సెక్టర్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచే బోట్లు అవైలబుల్ ఉంటాయి. సో బోట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి స్నానం చేయొచ్చు. ఇన్ కేస్ బోర్డు లేకపోయినా సరే, బోట్ లేకపోయినా డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాం కాబట్టి, సో బోట్ ఇక్కడ ఇది త్రివేణి సంగమం అని ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు స్నానం చేయొచ్చు ఇక్కడ. సో ఇది ఈ పాయింట్లో త్రివేణి ఘాట్ అని ఉంది చూడండి. సో మీరు ఇక్కడికి వచ్చి స్నానం చేయవచ్చు అనమాట, ఇన్ కేస్ బోర్డు దొరకపోయినా కూడా. బట్ ఈ పుణ్యం అయితే దక్కుతుంది మనకి. ఓకేనా. సో ఈ ప్లేస్లో స్నానం చేయడం వల్ల మీకు స్నానం అనే ఒక అది అయిపోతుంది.